గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మనందరి ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథము 124వ కీర్తన 7వ వచనం. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండు ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనం తప్పించుకొని ఉన్నాం. సాతానుడు పక్షిని వేటాడే వేటగాడు ఏ విధంగా అయితే చాలా గురిపెట్టి పక్షిని చంపడానికి చూస్తాడో, లేక చక్కటి వల పరిచి అందులో రకరకాల విత్తనాలు వేసి పక్షిని ఆకర్షించుకుని ఆ వలలో చిక్కించుకుందామని ట్రై చేస్తాడో, అదేవిధంగా సాతానుడు కూడా రకరకాల ఆకర్షణలతో మనలను ఆకర్షింపచేసి దేవునికి విరోధంగా పాపములో పడవేసి మనల్ని నాశనం చేయడానికి దివారాత్రులు ట్రై చేస్తూ ఉన్నాడు. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు వాడు. కానీ ఈరోజు మనము దేవుని కృపలో ఆరోగ్యంగా సజీవంగా ప్రాణాలతో ఉన్నాము అంటే, అంతకంటే ఎక్కువ దేవుడిచ్చిన రక్షణలో కొనసాగుతున్నాము అంటే, దేవుడు మనలను అనేకసార్లు అనేకమైనటువంటి ఉరిలో నుండి దేవుడు మనల్ని తప్పించి వచ్చాడు. కాబట్టి ఈరోజు బ్రతికి ఉన్నాం, ఆత్మీయంగా బ్రతికి ఉన్నాం, ప్రభువును స్తుతించే స్థితిలో ఉన్నాం. ప్రతిరోజు మన జీవితంలో చివరి శ్వాస వరకు సాతానుడు ఏదో ఒక శోధనలో, పాపంలో, అయితే మరణం, లేదంటే ఆత్మీయ మరణం, అదే పాపము, లేకపోతే రోగము, లేకపోతే మోసము, లేకపోతే అజ్ఞానంతో కూడిన ఒక నిర్ణయము, లేకపోతే మన సొంత వారి నుండి ఒక్కొక్కసారి శత్రువుల నుండి వచ్చే ఆపద అంటారు. కానీ భక్తుడైన పౌలు అంటాడు, సహోదరుల నుండే వచ్చే ఆపద, ఇంట్లో ఉన్న సమస్య, బయట అన్నిటి నుండి దేవుడు క్షణపాటున మనల్ని తప్పిస్తూ ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కారణం ఏంటి? ఎన్నిసార్లు మన ఊరి తెంపబడి మనం రక్షింపబడ్డానికి గల కారణం ఏంటంటే, దేవుని వైపు మనం చూస్తూ ఉన్నాం కనుక. దేవుని వైపు చూస్తూ ఉన్న వారి జీవితాలు ఎప్పుడూ క్షేమంగా ఉంటాయి. ఒకవేళ అటువంటి జీవితాలు మరణిస్తే కనుక దేవుడు తనకంటూ ఏర్పరిచిన సమయం వచ్చింది. ఆ మరణము కూడా దేవునికి మహిమార్థంగానే దేవుడు తీర్చిదిద్దుకుంటాడు. గమనించండి, సాతానుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో, నా జీవితంలో వాడి గురి, వాడి వల ఎప్పుడు పరిచయం ఉంటుంది, రెడీగా ఉంటుంది. మరి మనం ఎలా ఉండాలా? మనం ఎప్పుడు మన కన్నులు ఆయన తట్టు చూస్తూ ఉండాలి. దేవుని కట్టు చూచే కన్నులు, దేవుని తట్టు చూచే కన్నుల వైపు దేవుని కృప ఎప్పుడు క్షేమంగా ఎప్పుడు వారిని కాపాడుతూ ఉంటుంది. అందుకనే కీర్తనాకారుడు 25వ కీర్తన 15వ వచనంలో చెప్తారు, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. అనేకమైన వలలు పరిచి ఉంటాయి మన చుట్టూరు. ఆ వలల్లో ఏ వల కూడా మనలను పట్టలేని విధముగా, మనల్ని చిక్కించలేని విధంగా దేవుడు ప్రతి వల నుండి కాపాడుతున్నారు. కారణం ఏంటంటే, మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. మనము మన అజ్ఞానముతోనో, మన ఆత్మీయ గురుడితనమో, శరీరపరమైన గురుడితనమో, మన మూర్ఖత్వంతోనో ఎన్నెన్నో వలలో మనం పడిపోతున్నాం, కాదనట్లేదు. ఏ వలని తప్పించుకోవడం మన వల్ల కాదు. ప్రతి సాతానుడు పెట్టిన ప్రతి వల నుండి కాపాడుతున్నాడు మన ప్రభు. 91వ కీర్తన 3వ వచనంలో చక్కటి మాట ఉంటుంది, వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అది తెగులైన, మరణమైన, శత్రువైన, శోధనైన. ఒకసారి దావీదును తరుముతున్నాడు రాజైన సౌలు. దావీదు ఈ కొండకి ఇటువైపు ఉన్నాడు, సౌలు సైన్యం ఇటువైపు ఉంది. దావీదు కంటే సౌలు సైన్యం చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరూ అటాక్ చేస్తే దావీదుని చంపేయడం చాలా ఈజీ. దావీదు దేవుని వైపు చూస్తున్నాడు, ప్రభువా ఏంటి నాయన, ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితి, ఇంకా 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 దగ్గరికి వచ్చేస్తున్నారు, అటాక్ దగ్గరికి అయిపోతుంది. ఆ టైంలో చాలా ఆశ్చర్యంగా అండి, సౌలుకి ఒక కబురు వచ్చింది, అయ్యా మన దేశం మీదకి, మన రాజ్యం మీదకి ఫిలిస్తీన్లు దండెత్తి వస్తున్నారు, అర్జెంటుగా ఇప్పుడు మనం మన పట్టణాన్ని కాపాడుకోవాలంటే, అంతవరకు దావీదు దొరికేసాడనే పరిస్థితిలో ఇమ్మీడియట్గా సౌలు సైన్యము వెనక్కి పారిపోయింది. ఆ మాట మనకి 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది.
ఇట్లుండగా దూత ఒకడు సౌలునద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా, వెంటనే సౌలుకి ఎవరు జ్ఞాపకం వస్తారు? తన భార్య, తన పిల్లలందరూ జ్ఞాపకం వస్తారు. ఫిలిస్తీన్లు నాశనం చేస్తారు. ఈ దావీదు సంగతి తర్వాత చూద్దాం, ముందెళ్ళి మన కుటుంబాన్ని కాపాడుకోవాలని వదిలేసి వెళ్ళిపోయాడు. దేవునికి తెలుసు ఎవరిని ఎప్పుడు రేపి ఆయన పిల్లల్ని ఎలా రక్షించుకోవాలో దేవునికి తెలుసు. మన వలను తెంపగలిగిన వాడు మన ప్రభు అయిన యేసయ్య మాత్రమే. కనుక వలలు వద్దన్నా సరే వలలు పరిచయం ఉంటాయి మనకి. వాటిని మనం చూడలేము, ఒకవేళ చూసినా తప్పించుకోలేము. కనుక మన కన్నులు ఎప్పుడు యేసయ్య వైపు చూద్దాం. యేసయ్య ప్రతి స్నేర్ని బ్రేక్ చేస్తాడు, ప్రతి వలని తెంపివేస్తాడు, అపవాది పెట్టే ప్రతి గురిని తప్పిస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఆ యేసయ్య వైపే చూద్దాం. దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, మాతో మాట్లాడుచున్న మీ వాక్యాలు బట్టి స్తోత్రాలు. అనేకమైన వలలు మమ్మలను చిక్కించుకోవడానికి పరిచి ఉన్నవి, కానీ ఏ వల కూడా మమ్మలను చిక్కించుకోలేని విధముగా నీ అగ్ని కంచి మా చుట్టూరు ఉంచుచున్నావు. నీ దక్షిణ హస్తం మా మీద ఉంచుచున్నావు. అయా, నీ దూతల కాపుదల మాకు తోడుంచున్నావు. అయ్యా, నీ ఆత్మను నాయన మా హృదయ మనసులో ఉంచి మమ్మల్ని రక్షిస్తున్నావు. మీ పాదాలకు వందనాలు యేసయ్యా. నీ దక్షిణ హస్తముతోనే మా చివరి శ్వాస వరకు మీరే మమ్మల్ని నడిపించి, రక్షించి, కాపాడి యేసుక్రీస్తు ప్రభు నామ మహిమార్థముగా మమ్మల్ని జీవింపచేయమని, యేసయ్య రాజ్యమునకు బలమైనటువంటి సేవకురాండ్రుగా మా చివరి శ్వాస వరకు మమ్మల్ని వాడుకొనమని యేసయ్య పుణ్యనామంలోని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనందరిపై దిగివచ్చి సాతానుడు శత్రువులు పెట్టే ప్రతి వల నుండి మనల్ని రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.